కూర్చోండి, దేవుని వాక్యం విందాం. దేవుడు కృపను బట్టి మనమందరము నూతన సంవత్సరములో ప్రవేశింపచేసినందును బట్టి మనం ఎంతో దేవునికి వందనస్తులమై ఉండవలసింది. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ వాగ్దానాలు ఇప్పుడు తగిలించున్నారు కదా, చూస్తున్నాం కదా. ఏమండి 2026 సంవత్సరము వాగ్దానాలు ఏంటి చెప్పగలరా? చదవండి ఒకరు, ముందున్న వాళ్ళు. చదవండి ఒకరు లేచి. నువ్వు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం. రెండవది మధ్య భాగంలో, నీ ముందర నడుచువాడు యెహోవా. ద్వితీయోపదేశకాండము 31:8. తర్వాత గొర్రెపిల్ల జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. ప్రకటన 7:17. ఈ 3 వాక్య భాగాలు దేవుడు ఈ సంవత్సరమునకు గాను మనకు అనుగ్రహించిన సార్వత్రిక సంఘ వాగ్దానం. అవునా? ఈ సార్వత్రిక సంఘ వాగ్దానంలో మెయిన్గా చెప్పాలంటే మధ్యలో ఉన్న వాక్య భాగము, నీ ముందర నడుచువాడు యెహోవా. ఇది ప్రాముఖ్యమైనదిగా, ఎంతో ముఖ్యమైనదిగా చెప్తూ ఉంటారు. సరే, వీటిని ధ్యానించక ముందుకు ఒక్కసారి ఈ 3 వాక్య భాగములలో ఏ పదము కామన్గా ఉంది, ఏ పదము అన్నింటిలోనూ ఉంది చెప్పగలరా? ఎస్ చెప్పండి, కరెక్ట్ చెప్తున్నారు గట్టిగా. నడుచుట అనే అనే మాట ప్రతి వాగ్దానములో కూడా ఉంది. సరే, వీటిని ధ్యానించక మునుపు సహాయం నిమిత్తమే ప్రార్థనలో ఆయన వైపు చూద్దాం, యేసు వైపు చూద్దాం. పరలోకమందు నా ప్రేమ గల మా తండ్రి, మరొకసారి రాత్రిగా ఉదయకాలంలో మీ పాదసన్నిధిలో చేరి నిన్ను స్తుతించి గణపరచి కీర్తించుటకును ఇంతవరకు వాచ్ నైట్ సర్వీసులో మాకు అనుగ్రహించిన ధనికరమైన సమయం బట్టి వందనాలు. చివరిగా ప్రభా, మరి సంవత్సరపు వాగ్దానము నిమిత్తమై ఒక వాక్యమును ధ్యానించిన ఇండుగా కృపలో జ్ఞాపం చేసుకును. నిలవబడుచున్న నన్ను కూడా ఖాళీ చేసి మీ ఆత్మతో నింపి మీ సేవలో, మీ పరిచర్యలో మీ మహిమార్థమై వాడుకున్నాం. ప్రభా, మరి వాక్య భాగము ద్వారా మీ తలంపులు, మీ మాటలు మీరు మాకు అనుగ్రహించవలసింది కోరుచున్నాం. నిలవబడుచున్న నన్ను కూడా ఖాళీ చేసి మీ ఆత్మతో నింపి మీ సేవలో వాడుకున్నాం. నీ సిలువ చాటును మరుగుపరచుము. మీ శ్రేష్టమైన తలంపులు, మీ వాక్య భాగంలో దాగి ఉన్న మర్మమైన గూఢ సంగతులను మీరే మాకు తెలియచేయమని, ఆ ప్రకారం మేము నడుచుకుంటూ కృప చూపించమని, మీరే తోడుగా నడిపించమని ఈ మా ప్రార్థన విజ్ఞాపనములు యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ వాక్య భాగం అంతట్లో కొన్ని వాక్యాలను, కొన్ని మాటలను మనం ఇక్కడ చూస్తున్నాం. నడుచుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైన. ఎఫెసీల గ్రంథము, ఎఫెసీలకు రాసిన పత్రిక, పిల్లలు శబ్దం చేయకూడదు పిల్లలు. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఎఫెసీలకు రాసిన పత్రిక
5వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుంటామా? కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకునుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. తర్వాత ఇంకో వాక్య భాగం 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 5-7 వచనాలు 5, 6. 1వ యోహాను పత్రిక 5, 6, 7 5-6 వచనాలు చదువుకుంటాము. అందరం కలిసి చదువుకుంటాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. సో మనము నడక ఎలాగుండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడో ఈ వాక్య భాగం అంతట్లో మనం చూస్తున్నాం. ఎలాగుండాలంట మన నడక ఎలాగుండాలా? మొట్టమొదట ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. కావున మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తన్ను తాను దేవునికి అర్పణముగాను అప్పగించుకొని మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మనం ఎలాంటి వారంగా ఉండాలా? చివరిగా చెప్పబడుతుంది 2వ వచనం చివరి భాగంలో, ప్రేమ కలిగి నడుచుకొనుడి. అలా ప్రేమ కలిగి నడుచుకుంటాం ద్వారా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఆయన సెలవిచ్చిన మాటలు ఏంటంటే చూడండి, ఈ 1వ యోహాను పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు చదవండి ఒకరు. ఎస్, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని. మనం అందరము చెప్పుకుంటూ ఉండొచ్చు, కానీ ప్రేమ లేకపోతే అది వ్యర్థము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ప్రేమ మీదనే ఆ చాప్టర్ అంతా ఉంది. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేనివాడనైతే మ్రోగుడు కంచును తాళమునై ఎందునో కలమునై కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడ. ప్రేమ అనేది అందరిలోనూ గమనించాలి. కొన్నిసార్లు మనల్ని ఆ ప్రేమ కలిగి ఉండేటని బట్టి మీరు ఎవరండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మీరేంటి, ఎక్కడ అంటే అప్పుడు చెప్తాము, అప్పుడు తెలియజేస్తుంది ఏంటని. మనకున్న గుణ లక్షణాలని బట్టి వాళ్ళు మనం అడుగుతారు, ఏమని, మీరేంటి, ఎవరు అప్పుడు చెప్పాల్సి వస్తుంది, నేను రక్షింపబడిన విశ్వాసిని, పలాని మందిరానికి వెళ్తాను, లేదా పలాని చోట నేను దేవుని సహవాసమును కలిగి ఉన్నాను. సో ప్రేమను కలిగి ఉండటం ద్వారా మనము యేసుక్రీస్తు ప్రభువారిని వ్యక్తపరిచే వారంగా ఉంటాం. సపోజ్ ఏదైనా ఒక చిన్న హెల్ప్ అడిగినాడు అనుకోండి, ఎవరైనా కానీ, పాపం నడుచుకుంటూ పోతున్నాడు, నీకైతే వెహికల్ ఉంది, ముఖ్యంగా బ్రదర్స్ వెహికల్ ఉంది, నడుచుకుంటూ పోయే వాళ్ళని చూసి ఒక్కసారి లిఫ్ట్ అడిగారు అనుకో. లిఫ్ట్ అంటే నన్ను ఇక్కడ తీసుకొని మీ వెహికల్లో ఉంచి తర్వాత అక్కడ కొంతవరకు డ్రాప్ చేస్తారని అడిగారు లిఫ్ట్ అని. అప్పుడు ఏం చేయాలి? అదే ఛాన్స్గా తీసుకొని అతన్ని కూర్చోబెట్టుకొని, బాలుడైతేనేమి యవనస్తుడైతేనేమి ఎవరైతేనేమి అతన్ని కూర్చోబెట్టుకొని ఏం చేయాలి? దేవుడు మనకు చెప్పిన సువార్తను మెల్లిగా అతనికి చునిపించాలి, వాళ్ళ చెవులలో పోయేటట్టు చూడాలి, సువార్త చెప్పాలి. అదే తరుణం అనుకోని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదలకూడదు. లేదు బాబు పని చూసుకో, నో నథింగ్. అప్పుడే వాళ్ళకు అర్థమవుతుంది, ఏంది ఇంత దయాదాక్షిణ్యం కలిగిన వాడుగా ఉన్నాడు, నా పట్ల ఎందుకు ఇంత శ్రద్ధ కలిగి ఉన్నాడు,
నా పట్ల ఎందుకు ఇంత మక్కువ కలిగి ఉన్నాడని అది అర్థమవుతుంది. బాబు నువ్వు ఇలాగనే నీ పాపంలో జీవిస్తూ వెళ్ళావంటే ఒకానొక దినాన నీ పాపమునకు తగిన శిక్ష నువ్వు భరించవలసి వస్తుంది. డైరెక్ట్గా చెప్పకండి సువార్త. కొంచెం మెల్లమెల్లిగా వాళ్ళకి నువ్వు పాపం ఒప్పుకోకపోతే చచ్చిపోతావు నరకని, అది కాదు పద్ధతి. నీ పాపం నుండి నీవు విడుదల పొందినావంటే సంతోషము సమాధానము నీవు అనుభవించగలవు. ఇప్పుడు ఉన్న వయసులో నీవు ఈ పాపమును ఒప్పుకొని దేవుని వద్దకు మళ్ళినావంటే దేవుడు నీకు మెండైన దీవెనల ఆశీర్వాదం. అట్లాగా మెల్లమెల్లిగా స్వార్థికుని పని మనం చేయాలి. అదే దేవుడు నీ నుండి నా నుండి కోరదు. ప్రేమ కలిగి ఉండటకు ప్రేమ కలిగి నడుచుకునుడి. చూడండి 4:11 కూడా, 4వ అధ్యాయం 1 యోహాను 4వ అధ్యాయం 11వ వచనం. ఏంటండి? ప్రేమింపబద్ధులమై ఉన్నాము. యు ఆర్ బౌండ్ టు లవ్ దెమ్. అట్ ద సేమ్ టైం నీకు శత్రువులు అనే వాళ్ళు ఉండకూడదు. చిన్న విషయాలకే నేను మాట్లాడను అని కొంతమంది గర్ల్స్ అప్పుడప్పుడే డెసిషన్ తీసుకొని నేను ఇంకా ఆ అమ్మాయితో మాట్లాడినాను అనుకుంటా. ఇక్కడ బాయ్స్లో కూడా దట్ ఈస్ నాట్ ద క్వశ్చన్. నువ్వు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన వాడవైతే, యేసుక్రీస్తు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణానుభవంలోనికి వచ్చిన వాడవైతే నీకు శత్రువులు అనేవారు ఉండకూడదు. నీ క్లాసులో అందరూ నీకు మిత్రులై ఉండాలి. బయట కూడా ఎవరైనా వ్యక్తికి తెలిసినా కానీ నీకు మిత్రులై ఉండాలి. దేవుని ప్రేమను మనము వెదజల్లే వారంగా ఉండాలి. ఆయన ప్రేమను మనము వ్యక్తపరిచే వారంగా ఉండాలి. నన్ను చూసిన వెంటనే మనము చేయు క్రియల ద్వారా, మనము వారితో మాట్లాడే భాష ద్వారా దే షుడ్ రికగ్నైజ్ దట్. ఏం గుర్తుపెట్టాలి వాళ్ళు? వీళ్ళేదో ప్రత్యేకం. ఇప్పుడు పడినారు కదా, ఏం పడినారు? వీఆర్ చెప్పండి, పాడిన వాళ్ళు ఇట్లా అని ఒక మాట అన్నారు. ఇది యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్, దెన్ యు ఆర్ బాబా. మరి ఏం ఎక్స్ట్రాడినరీ మరి చూపించాలి. మరి ఎక్స్ట్రాడినరీ అంట, నాట్ ఆర్డినరీ, సాధారణమైన వాళ్ళు కదంట. మరి ఎంతమందికి వీళ్ళు సువార్త చెప్పారో చూడాల. అవునా? చెప్తారా? ఎక్స్ట్రాడినరీ కదా. మరి ఎక్స్ట్రాడినరీగానే దేవుని సువార్త వెదజాలి. యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. సరే, నువ్వు చెప్పకపోయినా కానీ నీ ప్రవర్తన, నీ యొక్క నడవడి ఎలాగుంది, అదే మనల్ని కోరుచున్నది దేవుడు. అదే మనల్ని నీ నుండి నా నుండి దేవుడు కోరేది. అదే కదా ఇక్కడ చూస్తున్నాము. ప్రేమ కలిగి నడుచుకొని ఉండు. 4:19 చూడండి. ఎస్, ఎక్కడి నుంచి వచ్చింది ప్రేమ? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు కూడా ఆయన్ను ప్రేమించవలసిన వాడవైన. అది మొదట ప్రేమ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? 3:16 కూడా అదే. John 3:16 says the same thing. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ప్రేమ మొదట ఆయన నుండి వచ్చింది. నువ్వు ఆ ప్రేమను గుర్తించినావంటే ఆ ప్రేమ నీలో చోటు చేసుకుంటుంది. నీవు కూడా సహపాఠి విశ్వాసికి, సహపాఠి స్నేహితునికి, ఇరుగు పొరుగు వారికి ఆ ప్రేమను నీవు పంచగలవు. యు కెన్ షేర్ విత్ దట్ లవ్. ఆ ప్రేమను నీవు అట్లా పంచినప్పుడు వాళ్ళు రుచి చూడగలరు. అదే మనము కోరుకుండేది. అదే కదా, ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. చాలా ఉన్నాయి ఆ మాటలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయములు. త్వరగా కోపపడదు. వీళ్ళైతే ఇప్పుడు ఇంతవరకు చెప్పినారు కదా, కోప్పడి త్వరగా కోప్పడుతున్నారు. అలాంటి వారేమోగా ఉండకూడదు. చిన్న వాటికి కోపం అనేది రాకూడదు. దేవుని లక్షణాలు, దేవుని యొక్క బిడ్డలంగా మనము వాటిని కలిగి ఉండడము. కోపపడగుడి కానీ కోపం అనేది ఏదో కొంత సమయం మాత్రం ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి క్యారీడ్ అవుట్ టు నెక్స్ట్ డే. అర్థమైందా? కోపం అనేది నిమిషాల పాటే ఉండాలి. ఏం చేస్తారు తెలిసిన? కోపం కొంచెం ఎక్కువ కాలం ఉంటే ఏమవుతుంది చెప్పగలరా? కయ్యూను హేబేలు దగ్గర అక్కడే జరిగింది కదా. పగ వస్తుంది. ఎక్కువసేపు కోపం అనేది వచ్చిందంటే అసూయ డెవలప్ అవుతుంది, అసూయ పుట్టుతుంది. అసూయ వచ్చినాక ఇంకా పగ
ముంచుకొని వస్తుంది. ఆ పగ ఎప్పుడైతే తీర్చుకోవాలనుకుంటావో దట్ విల్ కమ్ ఇన్ టు యాక్షన్. కాబట్టి చోటు ఇవ్వకూడదు, కోపమునకు చోటు ఇవ్వకూడదు, అపవాదికి చోటు ఇవ్వకూడదు. అప్పుడు వాడు మీ ఇద్దరు నుండి పారిపో. దేవుని ఎదుగు మనము చోటిచ్చేవారంగా, ఆయన మాటలు వినేవారంగా ఉంటే దేవుడు మనల్ని నడకలో, దేవుని చూపించే నడకలో మనము పాలు పొందవచ్చు. మొట్టమొదట ప్రేమ కలిగి నడుచుకున్నట్టు, అదే ఇక్కడ చూస్తున్నాం కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనములు. ప్రేమ దేవునికి అర్పణ, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. తర్వాత రెండవది చూడండి, 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చదివాం. ఇప్పుడు 7వ వచనం మాత్రం ఇప్పుడు చదువుతాం. 7వ వచనం అందరం కలిసి చూద్దాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడుగును. ఎక్కడ నడవాలి చెప్పండి? వెలుగులో నడిచిన ఎడల. మొట్టమొదట ప్రేమ కలిగి ఉండాలి, రెండవది వెలుగులో నడుచుకోవాలి. నిజమేనా? ఎవరు ఆ వెలుగు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వెలుగులోని నడిచినప్పుడే నీవు ప్రభుని యేసుక్రీస్తు వారిని చూపించగలవు. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం ఏముంది? ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము. దారిలో పోతున్నాడు, గట్టిగా పత్రికలు పట్టుకొని పోతున్నాడు. గుర్రం మీద టక్ 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 పోతున్నాడు. ఏమైంది? దమస్కు పట్టణం నుంచి ఆ చక్రవర్తి దగ్గర అంతా తీసుకొని పోతున్నాడు. అన్నీ పట్టుకొని అందరినీ యేసు ప్రభు శిష్యులను బెదిరించి హింసించాలని బయలుదేరిపోతుంది. ఏమైంది? ఎక్కడి నుంచి పై నుంచి ఎక్కడికి పడినాడు అండి? నేల మీద పడ్డాడు. నేల మీద పడి బహుశా ఆ మట్టిని కూడా తాకి చూశాడు. అంతవరకు ఆయన్ను ఖండించాల్సి వచ్చింది దేవుడు. అప్పుడు అడుగుతున్నాడు, ఎవరు నీవు అంటే, నేను నీవు హింసించుచున్న యేసునని. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి దేవుడు సౌలుకు ప్రత్యక్షమైనాడు. సౌలు అక్కడ మొట్టమొదట ఆయన పేరు సౌలు. ఆయన ప్రత్యక్షమైనాక చూడండి, అక్కడ అంతమంది పోయినా కానీ వెలుగు మాత్రం ఎవరు గమనించినారు? మిగతా వాళ్ళు గమనించలే. ఆ వెలుగు ఈయనకు మాత్రమే గమనించినాడు. వెలుగు వచ్చింది. ఆ మహాప్రకాశమానమైన ఆ వెలుగు చూచే లోపల ఆయన కళ్ళు ఏమైపోయినాడు? గుడ్డివాడైపోయినాడు. కనపడ్డంలే, ఏం కనపడ్డంలే. పరుల హెల్ప్ కావాల్సి వచ్చింది, వేరే వాళ్ళ హెల్ప్ కావాల్సి వచ్చింది. కింద పడ్డాడు, ఆ గుర్రం అట్టుపోయింది, ఇటుపోయింది. ఆయన మాత్రము వేరే వాళ్ళ భుజం మీద చేసి నడవాల్సి వచ్చింది. నేను నీవు హింసించుచున్న యేసు. ఏం చేయాలి ప్రభా అంటే, అప్పుడు నీవు పోయి అక్కడ అననీయ ఏం పేరు? అననీయ దగ్గర పోయి ప్రార్థన చేయించుకో అంటే అప్పుడు పోయినాడు. ఎవరు? ఈ యొక్క సౌలు అననీయ చేత ప్రార్థన చేయించుకొనగా తన కన్నుల నుండి ఏం రాగిలిపోయినాయి? పొరల వంటి రాలగా అప్పుడు అతడు ఏమన్నా చదువుతున్నాము? చూపు పొందెను. అప్పుడు అతడు చూపు పొందెను అని చదువుతున్నాం. చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి ఒకరు. నా నామమును భరించుటకు ఇతడు ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. హీఈస్ ఎ చోజన్ వెజల్. నేను ఏర్పరచుకొనిన సాధనం, నేను ఏర్పరచుకొనిన వాడు ఈయన సౌలు. నీవేళ హింసించుచున్నావు అని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా, నేను నీవు హింసించుచున్న యేసు. నువ్వు వెళ్ళి
ఏమి చేయవలనో నీకు తెలియబడిన అన్నాడు. అప్పుడు అతడు పొరల వంటి రాలగా అతని కండ్రి యేసు, నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. దృష్టి వచ్చింది అప్పుడు. కాబట్టి ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోనికి నువ్వు వచ్చినప్పుడే నీవు ఆయనను తెలుసుకొనగలవు. చూడండి, ఇంకా ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. 8-9 వచనాలు అందరం కలిసి చూద్దామా? ఎఫెసీ 5:8-9 వచనాలు. మీరు పూర్వమందు చీకటి ఏంటరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును